నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజైతే వెజ్ మంచూరియన్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఎలాంటి సాసులు వాడకుండా మామూలుగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. క్యాబేజ్ అయితే ఒక పావు కప్పు తీసుకున్నాను. అంటే చిన్న ముక్క, ఇది తురిమితే అలా కనబడుతుంది కదా. ఇంకా క్యారెట్ అయితే ఒక ఆలు మీడియం సైజు తీసుకున్నాను. ఈ మూడుని తురిమేసేయాలి. ముందే కడిగి తురుముకోవాలన్నమాట. ఇప్పుడైతే గిన్నెలో వాటర్ పోసేసుకొని మూడింటిని వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే క్యాబేజీ స్మెల్ అనేది ఉంటుంది కదా, కాబట్టి ఒక 2 నిమిషాలు ఉడకబెడితే ఆ స్మెల్ అనేది పోతుంది. వంపేసుకోవాలి. ఇంకా వంపేసుకున్న తర్వాత మళ్ళీ చల్లని వాటర్ పోసి ఇట్లా మొత్తం నీరంతా పిండేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి అయితే ఉప్పు తగినంతగా, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియా, గరం మసాలా పౌడర్ 2 కలిపిందనమాట. ఇవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ అయితే వాడలేదు, దాని ప్లేస్లో కొంచెం బియ్యపిండి అయితే వాడాను అనమాట. ఇప్పుడు బియ్యపిండిని కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మొత్తాన్ని బాగా కలిసేటట్టు ఉప్పు అయితే చూసి వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ముద్దలాగా చేసి పెట్టుకొని ఆ తర్వాత వీటిని ఉండలు చేసుకోవాలి. ఇంకా చిన్న చిన్న ఉండలు అంటే మనకు కావలసిన సైజులో ఉండలు చేసుకోవచ్చు. ఇలా చేసిన వెజ్ మంచూరియా అయితే బాగుంటుంది. అంటే మనం అప్పుడప్పుడు బయట తెచ్చుకొని తినే బదులు ఇంట్లో ఎప్పుడైనా ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఏం కలర్స్ కానీ సాసులు కానీ ఏం యూజ్ చేయలేదు ఎక్కువ. ఇలా ఉండలు కట్టి పెట్టుకోవాలి మొత్తాన్ని కూడా. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసుకుందాం. ఈ సైజులో అయితే నేను ఉండలు చేసిన అనమాట. ఇప్పుడు ఇందులో నూనె అనేది పోయాలి. పోసిన తర్వాత నూనె బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపలంతా ఉడకాలి కదా, ఆయిల్లో ఫ్రై కావాలి. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మీద వేగుతాయి, లోపల పచ్చి పచ్చిగానే ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఫ్రై చేసుకోవాలి వీటిని. బయట అయితే ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నేను ఓన్గా ఇలా ప్రయోగం చేసిన అనమాట. ఇట్లా మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయినాక వీటిని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. ఇంకా మిగతాయి ఉంటాయి కదా, మిగతాయి కూడా సేమ్ ప్రాసెస్లోనే అలాగే వేసి పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ నేను ఎక్కువ వేయలేదు కడాయిలో, ఎందుకంటే కాలిన ఆయిల్ తినకూడదు కదా. కాబట్టి మామూలుగా వేసి ఫ్రై చేస్తున్నాను. ఒక్క పూటకి మళ్ళీ మన వంటకు యూజ్ చేసుకోవచ్చు, రోజుల తరబడి కాకుండా. ఇప్పుడు మిగతాయి కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకొని తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుందాం. అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ఒకటి మీడియం సైజుది సగం కట్ చేసుకొని సన్నగా వేసుకుందాం. ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా 2 సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీనికోసం అయితే నేను ఒక టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అయితే ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇంకా దీనికోసం అయితే కొంచెం టమాటో కెచప్ వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఘాటుగా కూడా ఉంది కాబట్టి ఎక్కువ అయితే వేయలేదు. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని మనం పులుపు కోసం ఇష్టం ఉన్నవాళ్ళు ఒక సగం నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదంటే ఒక చిన్న స్పూన్ నిండా వెనిగర్ను కూడా ఇందులో వేసుకోవచ్చు, కొంచెం పుల్లదనం కోసం అంతే. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్నది ఇందులో వేసుకుందాం కార్న్ఫ్లోర్ అయితే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా సోయా సాసు, గ్రీన్ చిల్లీ సాస్ అవన్నీ వేస్తే కూడా బాగుంటుంది. నేనైతే అవి ఏమీ యూజ్ చేయలేదు, మామూలుగా ఇలా వేసుకున్నాను అంతే. ఇందులోకి కొంచెం వెనిగర్ అయితే వాడినమాట, ఒక టీ స్పూన్ అంతే. ఇలా వేసుకున్న తర్వాత మరోసారి ఇలా కలిపేసుకోవాలి. అంతలోపు ఫ్రై చేసుకున్న ఉండల్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇంకా వీటి కోసం అయితే పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే కారము, అలాగే తగినంత ఉప్పు తీసుకుందాం. ఉప్పు అంటే ఇంకా పావు టీ స్పూన్ కన్నా తక్కువే సరిపోతుంది ఈ క్వాంటిటీకి అయితే. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ కారం కూడా వేసుకుందాం. 2 వేసిన తర్వాత ఇలా బాగా మళ్ళీసారి కలిపేసుకొని
ఇందులో వాటర్ అనేది ఏమీ లేకుండా ఎగిరిపోయేంత వరకు కూడా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకుందాం. ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ఫ్రై చేసుకొని ఇంకా తీసేసుకోవటమే. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. అంటే నేను ఒక చేత్తో సెల్ పట్టుకున్నాను కదా, ఇవి వేయడానికి కష్టంగా ఉంది, అందుకని తీసి ఇప్పుడు వేసుకొని టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. తినడానికైతే కొంచెం కొత్తిమీర వేసుకొని సైడ్కి ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.